ఉగాది పండగ మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఉగాది పచ్చడిలో తీపి, కారం, పులుపు, వగరు ఇట్లా షడ్రుచులు ఉన్నట్టు మనిషి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అందుకే దేన్నైనా ఆనందంగా తీసుకోవాలి అనే స్ఫూర్తినిస్తుంటది ఉగాది పండగ. అలాంటి ఉగాది ఇవాళ తెలుగు రాష్ట్రాలల్లో ఘనంగా జరిగింది. శ్రీ క్రోధినామ సంవత్సర పండగ వేళ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేవాలయాలు భక్తులతోని కిటకిటలాడినాయి. పొద్దుగాలనే భక్తులంతా గుళ్ళకు పోయి ప్రత్యేక పూజలు చేసిండ్రు. షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి స్వీకరించి పిండి వంటలా అరగించారు. ఉగాది వేడుకల్లా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పిర్రు. ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ విజయాలు సిద్ధించాలి, వానలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా ఉగాది వేడుకలు జరిగినాయి. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసనామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారికి కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూడా మంచిగా జరిపారు ఉగాది వేడుకలు. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అట్లనే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీసులో కూడా ఉగాది వేడుకలు జరిగినాయి. ఇందాక నేను చెప్పిన నా మాటలలో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ రాబోతుంది అని ధ్వనించిండవచ్చు. అది వాస్తవం అవుతుంది. అది ఆవేశంతో పోతరాజు పూనితే చెప్పినట్టుగా చెప్పిన వాక్యం అది. కాబట్టి పార్టీల పంచాంగం కాదు ఇది. ఇట్లా ఎక్కడ చూసినా ఉగాది పంచాంగ శ్రవణమే వినిపిస్తున్నది.